ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర కవుల వంటి మహాకావ్యాలను తెలుగు ప్రజలకు అందించిన మధునా పంతులు సత్యనారాయణ శాస్త్రి పేరు పేరెన్నిక కవుల్లో ప్రముఖులని ఆంధ్ర కేసరి యువజన సమితి పూర్వ అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి సంస్థను తన చేతుల మీదుగా ప్రారంభించిన మధున పంతుల వారి 106వ జయంతి కార్యక్రమం ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో గురువారం జరిగింది. సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల కరెస్పాండెంట్ జె రమణయ్య మాట్లాడుతూ మధున పంతుల వారు రాజమండ్రిలో ఉపాధ్యాయ వృత్తి చేయడం ఇక్కడ ప్రజల అదృష్టమన్నారు. కళా ప్రపూర్ణ బిరుదును కూడా ఆయన పొంది సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారన్నారు. సమితి పూర్వాధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ఆంధ్రకేసరి యువజన సమితి నగరంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీనికి ఆరాధ్యులు మధునా పంతులు వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు రఘుపాత్రుని సాయిబాబా, కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్ కిరణ్, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ అప్పారావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఆ టైంలో అపాయింట్మెంట్ అడిగితే ఇలా మధునా పంతులు సత్యనారాయణ గారు వచ్చారంటే మరో మాట మాట్లాడకుండా పెద్ద ఆయన ఎలా నిల్చోబెడతారో లోపలికి రండి అని చెప్పి ఆయన అడిగిన దానికి ప్రతిదీ కూడా ఆయన ఆర్డర్ వేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 1920 మార్చి 5వ తేదీన మధునా పంతుల సత్యనారాయణ గారు శాస్త్రి గారు లచ్చమ్మ సత్యనారాయణమూర్తి అనేటువంటి దంపతులకు ఐపోలవరంలో జన్మించడం జరిగింది. ఈయన ఎక్కువగా కవితలు కవి భావంతో గల నేపథ్యంలో సాహిత్యాన్ని ఎంతో పెద్దపీట వేయడం అనేది జరిగింది. ఈరోజు మనం మధునా పంతులు సత్యనారాయణ శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా నిజంగా ఆయనకి నివాళులు కూడా అర్పిస్తూ ఆయన చేసిన కవితలు ఇప్పుడు ఇటువంటి కవులు రాజమహేంద్రవరం ఈ సాంస్కృతిక రాజధానిలో ఇటువంటి కవులు నన్నాయి. కానీ మధునా పంతుల సత్యనారాయణ గారి జయంతి అండి 106వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారు పాఠశాల ఉపాధ్యాయులుగా అలాగే ఆంధ్ర పురాణం ప్రచురణకర్తగా రంధకర్తగా ఎంతో ప్రసిద్ధి చెందారు. వారికి ఈ రాజమండ్రి